హాయ్, నేను మీ రవితేజని. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రాత్రి కురిసిన వర్షానికి తెల్లారిపాటికల్లా వరద వచ్చి పడింది మా ఊర్లో. రాత్రి వర్షం సూపర్ అంటే సూపర్ పడింది అబ్బా. 10 కాంచి మార్నింగ్ 5 దాకా పడతానే ఉంది ఫుల్గా. నిన్నటి దాకా పంట పొలాలండి ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయి. ఈ రోడ్డు చూసారా? రోడ్డు కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. అమరావతి గుంటూరు రూట్ కూడా ఆగిపోయినాయి. ఎంత స్పీడ్గా వెళ్తుందంటే వాటర్ చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. మాకు ఒకప్పుడు ఈ రోడ్ వేయకముందు, ఈ బ్రిడ్జ్ వేయకముందు రోడ్డు మీద ఉండేవి అనమాట. వాటర్ ఇట్లాగ వస్తే బ్రిడ్జ్ వేసినాక ఇక్కడైతే కంట్రోల్ అయినాయి. చూసారా వరద ఎట్లా వస్తుందో? ఎంత స్పీడ్గా ఉండేవి అంటే అక్కడ లోతు ఎంత ఉంటుందంటే మినిమం ఒక 20 అడుగుల లోతు ఉంటుందండి. అంత హైట్ వచ్చేసినాయి అనమాట. చుట్టుపక్కల ఉండ ఒక 5-6 ఊర్లు మొత్తం కవర్ అయిపోయినాయి. మధ్యలో పొలాలు అనేది ఎక్కడా కనరాదు, అన్ని వాటర్ వచ్చేసినాయి. ఇదిగో చూడండి, దాదాపు రోడ్డు దగ్గరికి అయితే వచ్చినాయండి. రోడ్డు మీద, తార్ రోడ్డు మీద నుంచి కొంచెం డౌన్ ఉండే అసలు రోడ్డు మీద కూడా అయితే రోడ్డు ఇద్దరికి కూడా పోయించింది అన్నమాట వాటర్. 20 అడుగులు 15 అడుగులు లోతు ఉంటుందన్నమాట. ఇది పక్కనే ఉన్న నరకులపాడు దగ్గర వాగు మెయిన్ రోడ్ ఎక్కినాయి. కొంచెం డౌన్గా ఉంటుంది, సప్టా ఉంటుంది ఇక్కడ, డౌన్ సప్టా. ఇక్కడ ఈ వాగు రావటం వల్ల కూడా బళ్ళు ఆగిపోయినాయి. ఇక్కడ లామ్ దగ్గర ఒక వాగు, ఇది వాగే కాదండి, చిన్న కాలువ. అయితే మరి ఫుల్గా రావటం వల్ల ఇట్లా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసినాయి. ఇట్లా ఇప్పుడు ఎక్కలేదు ఈ రోడ్ మీద. ఇక్కడ చూసారా, అటుపక్క అక్కడ ఆగిపోయిన బళ్ళు, ఇక్కడ ఇటు సైడ్ ఆగిపోయారు. అమరావతి గుంటూరు సర్వీస్ అయితే ఆగిపోయింది. బళ్ళు తిరగటం అయితే లేదు. ఎవరైతే రావద్దు, ఇబ్బంది పడొద్దు. రాత్రి ఒక అతనిది తెల్లవారుజామున 5 గంటలప్పుడు బండి అయితే వెళ్ళిందంట. ఇదిగోండి చూసారా, ఇక్కడ చెట్టుకి ఇరుక్కుపోయిందో బండి పైకి. అతను అయితే ఎట్లా కాపాడారు, బయటకు వచ్చారు. ఇళ్ళలోకి కూడా వచ్చేసినాయండి వాటరు. మెయిన్ రోడ్ మీకే ఎక్కినాయి అంటే ఇక ఇళ్ళలోకి రావటం ఉందిలే. చూసారు కదా, వర్షం అయితే ఫుల్ పడింది అబ్బా రాత్రి. ఎటు చూసినా తెల్లగా కానొస్తున్నాయి వాటర్. ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ మీద అంటే మనకి పొలాల్లోకి వెళ్ళాలంటే 15 అడుగుల లోతు కిందకి దిగాలి మెయిన్ రోడ్ మీద నుంచి. అంత హైట్ కూడా వచ్చినాయి అన్నమాట వాటరు. చూసారు కదా, నీళ్ళు ఇంకా కిందకి వెళ్తున్నాయండి. ఎందుకంటే ఏరు తక్కువగా ఉండటం వల్ల నీళ్ళు వెళ్తున్నాయి. లేదా ఏరు ఫుల్గా ఉంటే నీళ్ళు ఆగిపోతాయి అన్నమాట. పిల్లలకి ఎంజాయ్. మా ఊర్లో పక్కనే ఉండే ఫ్లాట్లు అనమాట. అందులోకి వాటర్ వస్తే తీసుకెళ్ళాను. పిల్లలకి వచ్చేపు సరదాగా తిరిగారు.